ఊపులకు భయపడడానికి లేదు. పోలీస్ అధికారులు ఎవరైనా ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు చట్ట ప్రకారం పనిచేయండి. చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కూడా లేదు. చట్టాన్ని కాపాడమే మీ బాధ్యత. మీరు కూడా చట్ట పరిధిలోనే పనిచేయాలి. ఇంకొకసారి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని, నాయకుల్ని కానీ, సోషల్ మీడియాకి సంబంధించిన ఎవరిని కానీ ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతాం అంటే కుదరదు. స్పష్టంగా జిల్లా అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాను నేను, నిబంధనల మేరకే పనిచేయండి. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎవడో పైరవికారులు చెప్తే, ఎవడో స్పృహలో లేకుండా ఎవడో ఉత్తర్వులు ఇస్తే ఆ మాటలు వింటే మీరు కూడా జవాబుదారీ అనే విషయం గుర్తుపెట్టుకోండి అధికారులందరూ కూడా. ప్రజల్లో మొదలైంది, ఇప్పటికీ అసహనం మొదలైంది, తిరుగుబాటు రూపంలోకి వస్తూ ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ పైరవికారులు ఇష్టం వచ్చినట్టు ఏది చెప్తే అది చేస్తాం అనే పద్ధతుల్లో కనుక అధికారులు పనిచేస్తే నష్టపోయేది మీరే. ప్రజాప్రతినిధులు అయిపోతుంది, ఇంకో 3.5 ఏళ్ళలో అయిపోతారు. కానీ మీరు ఉంటారు. ఆ తర్వాత మా ప్రభుత్వంలో కూడా పనిచేయాల్సి ఉంటారు. ఆ తర్వాత 20 ఏళ్ళు మీ సర్వీస్ అంతా అయిపోయేంత వరకు కూడా మేమే ఉంటాం. ఈ సర్వీస్ రికార్డ్ అంతా మా చేతిలో ఉంటుంది. అది పోలీస్ అధికారులు కావచ్చు, సివిల్ అధికారులు ఎవరైనా కావచ్చు. చట్ట పరిధిలో మాత్రమే పనిచేయాలని చెప్పి చెప్తా ఉన్నాను. నేను వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే